నాకు జీవం నిన్నాడు నిరంతరం మారని దేవా నిన్నాడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతనే నువ్వెగకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ కన్నీటిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంతానే నువ్వెగకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ కన్నీటిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు తీరం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు తీరం. హల్లెలూయా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. కళ్ళు మూసినట్లు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమయమైన తండ్రి, సకల సమస్త నిర్మాణకుడు పరిపాలకుడు, సకల సంస్థలు ఉన్నవాడు తండ్రి, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ దయాకనికలను బట్టి ఈ ఆరాధన ఆయన ఇంతవరకు మీ తోడే ఉండి మీ వాక్యమును గురించి మీ పరిశుద్ధాత్మ నుంచి నేర్చుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి సహవాసం ఈ సంఘాన్ని బట్టి క్రీస్తునందు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్న తండ్రి నాయన. చెప్పబడిన మాట హృదయంలో స్థిరపరిచి పరిశుద్ధాత్మను గురించినటువంటి జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మను దేని కొరకు నాయన పంపబడి ఉన్నాడు అయ్యా ఆ కార్యం నువ్వు నెరవేర్చినట్లుగా మాకు సహాయం చేయండి. ఎందరైతే నీ ఆత్మను పొంది ఉన్నారో వారందరూ నాయన తండ్రి నీ చిత్తంలో నెరవేర్చుటకు అనుగ్రహించబడినది నీ ఆత్మని వేరొక మార్గంలోనికి పోక నాయన అపవాది యొక్క ఆలోచనలో పడలేక వారిని కాపాడి నీ వాక్యమును నెరవేర్చినట్లుగా వారందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మను మేము పొందుకోనంటే మా పక్షమును తండ్రి విజ్ఞాపన చేస్తాడు, వాళ్ళ పాపమును గురించి నీతిని గురించి విజ్ఞాపన చేసి ఒప్పింప చేస్తాడన్నారు నాయన. మా పాపాలు మా దోషాలను ఒప్పుకొని విడిపించబడినట్టుకు పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తామని తెలుసుకోవటానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవకుడంలో ఒకప్పుడు దూరస్తులైన మమ్మల్ని నాయన వాటి నుంచి విడిపించి నీకు సమీపస్తులుగా మీరు చేసుకున్నారు నాయన. మీ ప్రేమను మా పైన కుమ్మరిస్తున్నారు నాయన. ప్రేమను మేము ఎరగలేకపోతున్నాం, అది పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించబడుతుండగా అట్టి కృపనైనా సంఘానికి సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే నీ పరిశుద్ధాత్మను నాయన ఇంకా పొందుకోలేదో, ఎవరైతే నీ పరిశుద్ధాత్మను గురించి జ్ఞానం వారికి కలగలేదో నీ కృప చేత వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అడిగితే నిశ్చయంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను, నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేసావు కనుక అయ్యా నిశ్చయముగా ఇచ్చేదేమని అడుగుతూ ఉన్నాను తండ్రి. సంఘంలో ప్రతి బిడ్డ నీ ఆత్మ చేత నింపబడటానికి సహాయం చేయండి. నీ ఆత్మ శక్తిని బిడ్డలకు దయచేయండి. శరీర క్రియల నుంచి, శరీర కార్యం నుంచి, శరీర సంబంధమైన ఆలోచనల నుంచి నాయన విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. నీ వాక్యము సత్యమునైనా నీ వాక్యానుసారంగా జీవించే కృప బిడ్డలకి దయచేయండి నా తండ్రి నాయన. అయ్యా ఏ విషయాల్లో బలహీనులు ఉన్నారో వాళ్ళు బలపరచండి నా తండ్రి నాయన. ఈ లోకాన్ని చూసి ఏ విషయాల్లో కృంగిపోతున్నారు, అధైర్యపడుతున్నారు, భయపడుతున్నారు, పిరికితనం కలిగిన ఆత్మను నీకు ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చి ఉన్నాను నా తండ్రి నాయన. నీ ఆత్మ మమ్మల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది నా తండ్రి నాయన. అటు నాయన ధైర్యం బ్రతలు కలిగి నీ చిత్తాన్ని జరిగించినట్టుగా సహాయం చేసి బలపరచమని కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను అక్కడ మీరు పేరు పేరును ఆశ్చర్యించి దీవించి అయ్యా వారిని మీ చిత్తానికి లోబడి మీ నామం వద్ద జీవించడం సహాయం చేయండి. వారి కుటుంబాల గొప్ప సంతోషం సమాధానం దయచేసి అయ్యా మీ కృపలో బలపరిచి వర్ధన చేయమని ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, నీ పాదాల ముందు పెడుతున్నాను ఆయన. ఈ మధ్యాహ్న కాలం జరగని యవనస్తులు కూడికలు కూడా సహోదరుని నిలబెట్టుకున్న ఆయన అయ్యా మీ నామ వర్ధన జరిగించడానికి సహాయం చేయండి. జరుగుతున్న ఆరాధనలన్నింటినీ నీ కృపలో నీ ఆత్మచేత నింపి నడిపించండి. మందిర నిర్మాణంలో నీ పాదాలు చదివిపెడుతున్నాను ఆయన. ఎవరి ద్వారా ఇప్పుడు ఎలా జరిగించడానికి ఇష్టపడ్డావు ఆ కార్యాన్ని చిత్తానుసారంగా జరిగిస్తూ ఉండగా నీ మాటలకి నీ ఆలోచన లోబడి నడుచుకునే కృప ఆ జ్ఞానం మా అందరికీ దయచేసి నడిపించి కృప చూపించమని మరొకసారి మేమందరం మీ సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చి నీ ముందు నా తండ్రి నాయన ఫలా నమ్మకమైన కుమారుడు కుమార్తె అనిపించుకునే వారికి ఉండినట్లుగా మీ సహాయంను మీ అభిషేకమును మీ ఆత్మ నడిపింపుకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తున్నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కృపతో ముట్టండి నాయన, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి నీ మహిమ కొరకు ప్రార్థన సహాయం చేయండి. ఎవరైతే నా తండ్రి బలహీనులే కృంగిపోతూ అధైర్యపడిపోతున్నారో వారిని బలపరిచి లేవనెత్తండి, నీ చిత్తాన్ని జరిగించడానికి సహాయం చేయండి నాయన. నిరాశ నిస్పృహల మధ్య నా తండ్రి నాయన మా జీవితాలు మా బ్రతుకులు ఉంటే అని అనుకుంటున్నారు వారందరికీ నాయన నీ ఉన్నావని అయ్యా సత్యవంతుడైన నీ ఉన్నావని తెలుసుకున్నట్టు సహాయం చేయండి. నశించి నరకాగ్నిపోతున్న వాళ్ళు ఎందరో
వారిని కనికరించి కృప చూపించమని, ఆయన రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, సమాధానం లేక యుద్ధ వాతావరణం చేత అన్ని రకాల పరిస్థితులు జరుగుతుండగా ఈ పరిస్థితుల మధ్య విశ్వాసాన్ని విడిచిపెట్టక నా తండ్రి నాయన అయ్యే వారి కొరకు ప్రార్థిస్తూ నీ చిత్తానుసారం ముందుగా కృప మా అందరికీ తీసేయమని, మీ కృపతోడే ఉంచి మీ చిత్తమే నెరవేర్చమని, సమస్త ఘనత మహిమను మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పెట్టి ప్రార్థనలు నీ కృపతో అడిగి పొందుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యమునకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగా. కావలసిన ఆహారం దయచేయం తండ్రి. మహిళలు అపరాధం చేసిన క్షమించులాగా మా అపరాధాలు క్షమించుతాం. మీ శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు మనల్ని ఆదరించి బలపరిచి తండ్రి చిత్తాన్ని మనం ఎందుకు జరిగించి ఆయన రాకడ సిద్ధపరిచే పరిశుద్ధాత్మని యొక్క సహాయం సన్నిధి సదాకాలం కుడి ఉన్న మనకందరికీ తోడే ఉండి ఆయన కృపలో బలపరిచి ఆయనతోనే నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ సమాధానం కర్తైన దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా బుధవారం సంఘ ప్రార్థన 7 గంటలకు